హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జీ కాంపిటేటివ్ అకాడమీ. సో ఇప్పుడు మీ అందరికి కూడా రైల్వే ఏఎల్పికి సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్స్ కూడా రావడం జరిగింది. సో ఎగ్జామ్ డేట్స్ కూడా అందరికీ ఏ రోజు అనేది తెలిసింది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారిగా మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, సో మీరు ఏమైనా మిస్ చేసుకున్నారా, సో ఒక్కసారి వాటిని రివైజ్ చేసుకుని అటువంటి మోడల్స్ అన్ని కూడా సో మనం ఇక్కడ నుండి ఎగ్జామ్ అయ్యే వరకు అంటే మనకు 25th నుండి కదా మనకు స్టార్ట్ అవుతున్నాయి. సో అప్పటి వరకు కూడా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బోత్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అండ్ జనరల్ సైన్స్ కోసం కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మన ఈ రోజు అయితే మాత్రం సో ఏ రోజు 9th August 2008లో ఇచ్చినటువంటి థర్డ్ షిఫ్ట్లో క్వశ్చన్స్ని అర్థమెటిక్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది క్లాస్లో. సో మీకు ఇంకా ఏమైనా సరే టాపిక్స్ కావాలనుకుంటే ఒకసారి కామెంట్ సెషన్లో పెట్టండి, వాటి కోసం కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం ఈ సెషన్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ ది ఫాలోయింగ్. ఏంటి అని చెప్పని ఇక్కడ ఒక సింప్లిఫికేషన్స్ని ఇచ్చాడు. సో ఈ సింప్లిఫికేషన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఈ సింప్లిఫికేషన్ చూడండి. సో 22 మైనస్ 1/4 -5 -48 డివైడెడ్ బై -16. సో ఇది క్వశ్చన్ మనకి. ఈ క్వశ్చన్ దీన్ని సాల్వ్ చేయాలి. ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకే, బాడ్మస్ రూల్ని యూజ్ చేస్తే దీన్ని చేయాలని. సో బాడ్మస్ రూల్ని, సో ముందుగా వి బాడ్మస్ అంటే వి, తర్వాత వి అంటే వింక్లం, తర్వాత బ్రాకెట్. సో బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ఈ బ్రాకెట్స్లో చేస్తాం. సో ఈ బ్రాకెట్ని సాల్వ్ చేస్తే ఎంత -16, ఈ బ్రాకెట్ని సాల్వ్ చేస్తే -48. -48 బై -16 దీన్ని సాల్వ్ చేస్తే ఎంత అవుతుందండి? 3 అవుతుంది. 3. సో -5 -3 అంటే ఎంత? ఇది -8. సో -5 -3 అంటే ఎంత? -8. 1/4 ఆఫ్ -8, 4తో మనం 8ని క్యాన్సిల్ చేస్తే ఎంత? -8ని క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్, ఇది -8 కదా, సో 2 టైమ్స్. సో ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు? 22 మైనస్ ఆఫ్ 2. సో ఇది సాల్వ్ చేస్తే ఎంత? 24. సో మీ యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది? 24. ఆప్షన్ ఏ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో సింప్లిఫికేషన్స్ నుండి క్వశ్చన్స్ పక్కాగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినా సరే మీరు ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. ప్రిలిమ్స్ని CBT 1 ఈజీ క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఉన్నది తక్కువ సిలబస్. ఇక్కడే ఉండే రీజనింగ్, అర్థమెటిక్ అండ్ జనరల్ సైన్స్ అండ్ ఇంకోటి ఏంటి మరి ఇంకొక 10 మార్క్స్కి ఈ కరెంట్ అఫైర్స్ అండ్ హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఈజీగా చేయొచ్చు. ఎవరైతే రీజనింగ్, అర్థమెటిక్ కరెక్ట్గా చేస్తారో వాళ్ళు ఈజీగా CBT 1 క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 9 and 5 ఇన్ ద నంబర్ 42869374 ఈస్. ఓకే, అసలు ప్లేస్ వాల్యూ అంటే అలా చూడాలో తెలియాలి. సో మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అని రెండు ఉంటాయండి. ఫేస్ వాల్యూ, ఫేస్ అంటే వేరు, నెక్స్ట్ ప్లేస్ వాల్యూ అంటే వేరు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ నంబర్లో ఇక్కడ 6 యొక్క ఫేస్ వాల్యూ చూడండి. ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే ఏమవుతుంది? 6కి 6 అవుతుంది. అదే ప్లేస్ వాల్యూ అంటే అలా చూస్తాం. సో మనకి అడిగాడు 9 and 5. సో అక్కడ ఒకసారి ఆ నెంబర్ ఒకసారి రాసుకుందాం. 42869374 సో ఇందులో 9 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అవుతుందంటే ఇక్కడ 9 ఉందిగా. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ 9. సో పక్కన ఎన్ని ప్లేసెస్ ఉన్నాయండి? 1 2 3 4 అన్ని జీరోస్ పెట్టారు. ఓకేనా? సో ఇది 1s ప్లస్ 10s ప్లస్ 100s ప్లస్ అలా అంటే ఆ విధంగా. సో 9s ఇక్కడ ఏందండి? 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 90,000 అవుతుంది. అదేవిధంగా 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? సో లాస్ట్లో ఉంది కాబట్టి ఇంక 5 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో కావాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? 89,995. సో ఇదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. సో మీకు ఆ ప్లేస్ వాల్యూస్ తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సబ్ట్రాక్ట్ చేయడం ఈజీ అక్కడ నుండి. ఓకే, నెక్స్ట్ వన్, దీపాలి బాట్ ఏ సెట్ ఆఫ్ కప్స్ ఫర్ 375. దీపాలి, ఓకే ఇక్కడ చూడండి. దీపాలి ఏం చేశారండి? 375 రూపాయలకి ఒక సెట్ ఆఫ్ కప్స్ని కొన్నారట. సెట్ ఆఫ్ కప్స్ని కొన్నారు. బట్ దెన్ హ్యాడ్ టు సెల్ ఇట్ లేటర్ టు క్లియర్ ఓల్డ్ స్టాక్స్ ఫర్ 345. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ దట్ షీ ఇంకర్? సో ఇక్కడ చూడండి. సో ఎప్పుడైనా వీళ్ళు ఎంత కొన్నారంట? ఒక 375 రూపాయలు పెట్టి ఒక సెట్ కొన్నారంటే కప్ సెట్ని కొని అమ్మదాన్ని పెట్టుకున్నారు. కాకపోతే ఏం జరిగింది అక్కడ? ఆ స్టాక్ అలా ఉండిపోవడం వల్ల క్లియర్ చేసుకోవడానికి ఎంతో కొంతకు అమ్మేద్దామని చెప్పి అమ్మారు. ఎంతకు అమ్మారంట? 345 రూపాయలకి అమ్మారు. ఓకే, సో ఇక్కడ నీకు నష్టం ఎంత శాతం నష్టం వచ్చిందని అడుగుతున్నాడు.
సో లాస్ ఆర్ ప్రాఫిట్ దేనితో మనం కంపేర్ చేసుకుంటాం, కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటాం. మనం ఎంతకైతే కొన్నామో ఒకవేళ ఎక్కువ కమ్మితే కొన్నదానికన్నా ప్రాఫిట్ అంటాం, తక్కువ కమ్మితే లాస్ అంటాం. ఓకేనా, దేనితో కంపేర్ చేసుకుంటాం, కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్తోనే. సో కాస్ట్ ప్రైస్ ఎంత 375. ఎంత లాస్ వచ్చింది ఇక్కడ 375 కొని 345 అమ్మేశారంటే 30 రూపీస్ లాస్ వచ్చింది. సో దీన్ని పర్సంటేజ్లో కావాలి అంట, పర్సంటేజ్లో. ఓకే, సో పర్సంటేజ్లో చేయండి, ఎంత అవుతుంది ఇక్కడ 25. సో ఇదంతా 25 ఎన్ని టైమ్స్ అండి ఇది 15 టైమ్స్. సో 25 4 టైమ్స్, 15 1s are 15 2s are 4 into 2 అంటే ఎంత 8%. 8% అనేది మన ఆన్సర్. సో ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి ఏముంది, 8% అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ద ఫ్రాక్షన్ ఫ్రమ్ ది వన్స్ లిస్టెడ్ బిలో దట్ నాట్ లీడ్ టు రికరింగ్ డెసిమలీస్. ఓకేనా, రికరింగ్ డెసిమల్ కాదు ఏంటి అంటే ఒక ఫ్రాక్షన్ ఉంది, రికరింగ్ నెంబర్స్ రానిది ఏంటి, ఎగ్జాక్ట్గా ఎక్కడో దగ్గర క్యాన్సిల్ అయిపోవాలి, రిపిటేషన్స్ అనేవి రాకూడదు. అలా ఉండే నెంబర్ ఏంటంటే ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 7/56 చూడండి, 7/56. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత 1/8. సో 1/8ని సాల్వ్ చేస్తే మనం 1ని 8తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది 0.0 వచ్చింది. 8 1s are 8. సో నెక్స్ట్ ఎంత వచ్చింది ఇక్కడ 2 వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది మరలా 0, 8 2s are 16, మళ్ళీ 4 వస్తుంది, మళ్ళీ 0, 8 5s are 40. అంటే ఏదో ఒక దగ్గర 0 అనేది ఫామ్ అయింది. సో 40 వస్తుంది, 0 వచ్చింది. సో ఇది రికరింగ్ అవుతుందా, రికరింగ్ అవ్వట్లేదు. రికరింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా చూడండి, 1ని మనం 3తో డివైడ్ చేసాం అనుకో 1ని. సో ఇక్కడ ఏం చేస్తాం 0 పాయింట్ పెట్టాం 0, 3 3s are ఎంత 9, మళ్ళీ ఎంత వస్తుంది 1, మళ్ళీ 0 పెట్టాం 3 3s are ఎంత 9, మళ్ళీ 1 0 3 3s are 9. ఇలా రిపిటేషన్ అవుతుంది కదా, వీటిని రికరింగ్ నెంబర్స్ అంటాం. ఓకే, రికరింగ్. వీటి కోసం ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా మాట్లాడాలనుకుంటే కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పిన దగ్గర ఇంకా మాట్లాడాలి. ఈ క్వశ్చన్ వరకు మాత్రం ఇది ఒకటి చూసుకొని సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 28% ఆఫ్ ఎ నెంబర్ ఇస్ 35, వాట్ ఈస్ ద నెంబర్. ఒక నెంబర్లో ఒక 28% అనేది 35 ఉంటుంది. 28% అనేది 35 అయితే మరి 100 ఎంత అని అడుగుతున్నారు. సో 7 4s are 7 5s are 4 1s are 4 25s are 25 into 5 అంటే ఎంత అవుతుందండి 125. సో మన యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది 125. ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పై చార్ట్ నుండి ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో మ్యాక్సిమం అన్ని షిఫ్ట్లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఇలాంటిది ఫామ్ అవుతుంది. సో ఇది ఒకసారి చూసుకోండి. ద గివెన్ పై చార్ట్ రిప్రజెంట్స్ ద యాన్యువల్ ఈల్డ్ ఆఫ్ సర్టెన్ క్రాప్స్ ఇన్ టన్స్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ అన్ని కూడా ఒక సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్ అంటే ఏంటి 360 డిగ్రీస్ ఉంటుంది మనకి. వాటిని ఎలా షేర్ చేశాడు ఇది చూడండి, అదర్స్ 140 డిగ్రీస్ అంట. ఇక్కడ మీరు ఎలాంటి క్వశ్చన్ ఇవ్వగానే మీరు ఏం చేస్తారు, వీటన్నిటిని యాడ్ చేయండి. 360 వచ్చిందో లేదో చూడండి. చాలా రేర్ టైమ్స్లో అలా 360 ఇవ్వకుండా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు మనం వేరేలా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 360 వచ్చిందా, మొత్తాన్ని యాడ్ చేస్తే 140 + 80 + 100 + 40 మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత 360. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ఇఫ్ ద టోటల్ ప్రొడక్షన్ మొత్తం కలిపి ఎంత 9000 టన్స్, 9000 టన్స్ అంట. సో అందులో మనకి ఏం కావాలంటే రైస్ అనే పంట ఎంత, రైస్ అనేది ఎంత వచ్చింది, ఎంత ఈల్డింగ్ అయిందంటే రైస్ అనేది ఎంత అండి 40 డిగ్రీస్. మొత్తం ఎన్ని డిగ్రీస్ ఇది 360 డిగ్రీలో 40 డిగ్రీస్ ఇదంట. సో మొత్తం ఎన్ని టన్స్ ఇది 9000 టన్స్. సో దీన్ని సాల్వ్ చేయండి, ఇది ఏమవుతుంది 40/360 అంటే ఎన్ని టైమ్స్ ఇది 9 టైమ్స్, 9 ఇంటూ ఇది ఎన్ని టైమ్స్ ఇది 1000 టైమ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది 1000 టైమ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడ ఉన్నది ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిగ్రీస్లో ఇచ్చాడా పర్సంటేజ్లో ఇచ్చాడో చూడాలి. డిగ్రీస్లో ఇచ్చాడు మొత్తం, ఈ 360లో 40 డిగ్రీస్ ఇది అవుతుంది. సో అంటే ఎంత పోర్షన్ అవుతుంది ఇది 1000 టన్స్ అనేది, 9000 టన్నులో 1000 టన్నులు అనేది ఏమవుతుంది రైస్ ఈల్డింగ్ అనేది అవుతుంది. ఓకే, రైస్ ఈల్డింగ్ సంబంధించిన పార్ట్. నెక్స్ట్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎల్సిఎం అడిగినా హెచ్సిఎఫ్ అడిగినా ఎలా చేయాలో వాటి కోసం ఒకటి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 4/5, నెక్స్ట్ 2/3 అండ్ 5/7. దీన్ని మనం ఎల్సిఎం చేయొచ్చు అండ్ హెచ్సిఎఫ్ కూడా చేయొచ్చు. ఎల్సిఎం అడిగితే ఏం చేస్తామంటే ఎల్సిఎం ఆఫ్ ది న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ అన్నిటికీ ఎల్సిఎం చేస్తాం. న్యూమరేటర్లో ఏ వాల్యూస్ ఉన్నాయి 4 2 5. 4 2 5 అంటే 2 1 4 1 5. సో దీని ఎల్సిఎం ఎంత అవుతుంది 2 టేబుల్లో 4 వస్తుంది కాబట్టి దీన్ని తీసేయచ్చు. 4కి 5కి ఎల్సిఎం ఎంత 20. నెక్స్ట్
హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ యొక్క హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి దీని యొక్క హెచ్సిఎఫ్ 1. సో దీని యొక్క ఆన్సర్ ఎంత 20. దీని యొక్క ఆన్సర్ 20. ఒకవేళ మనకి ఎల్సిఎం కాకుండా హెచ్సిఎఫ్ అడిగితే ఏం చేస్తాం? హెచ్సిఎఫ్ ఆఫ్ ది న్యూమరేటర్ హెచ్సిఎఫ్ చేస్తాం. హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్ ఎంత అవుతుందండి ఇక్కడ 105 అవుతుంది. 105. సో 105 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. సో 1/105. హెచ్సిఎఫ్ అడిగితే ఇలా, ఎల్సిఎం అడిగితే ఏం చేస్తాం? న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం చేస్తాం, డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి హెచ్సిఎఫ్ చేస్తాం. అదేవిధంగా హెచ్సిఎఫ్ అడిగితే న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్కి హెచ్సిఎఫ్ చేసి డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. To dispose of the old stocks, a person sold a tea set for 3,420, which was 43% below the cost price. ఓకేనా? ఏం చేస్తున్నాడు? డిస్పోజ్ ఆఫ్ ది ఓల్డ్ స్టాక్స్. అంటే ఓల్డ్ స్టాక్స్ అన్నిటిని క్లియర్ చేసుకుందాం అంటున్నాడు. అంటే ఇందాక కూడా ఇలాంటి క్వశ్చనే. సో చేద్దాం అనుకుని ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే ఒక టీ సెట్ని 3,420 రూపాయలకి అమ్మేస్తున్నాడంట. ఒక టీ సెట్ని 3,420 రూపాయలకి అమ్మేస్తున్నాడు. విచ్ వాజ్ 43% బిలో ది కాస్ట్ ప్రైస్. అది ఎంత ప్రైస్ అంటే ఇది వాడి కొన్నదానికన్నా 43% తక్కువ అంటే ఇది. అంటే ఎంతకు అమ్మేసినట్లు 100%. ఎప్పుడు మన కాస్ట్ ప్రైస్ ఎందులో తీసుకుంటాం? 100%. 100లో 43% తక్కువ అంటే ఎంత అవుతుంది? 57%కి అమ్మేస్తున్నాడు వాడు. 57%కి అమ్ముతున్నాడు. 57% అనేది 3420 అయితే సో మనకి ఏం కావాలమ్మా? సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%, ఒకవేళ 10% ప్రాఫిట్ రావాలి అనుకుంటే, సో ఇందాక ఏమన్నా లాస్ అంటే తగ్గించాం, 10% ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం? ఇంక్రీజ్ చేస్తాం. సో అంటే ఎంత? 100 కాస్త 110 అవ్వాలి. మరి 110 అవ్వాలంటే సో సెల్లర్ షుడ్ హ్యావ్ సోల్డ్ ద సెట్ ఫర్ మోర్ అన్నాడు. ఇంకా ఎంత ఎక్కువగా అమ్మాలి అని అడిగాడు. ఎంత ఎక్కువగా అమ్మాలి? సో ఇక్కడ చూడండి 57. నీకు ఎంత కావాలి? 110 కావాలి. 57 నుండి 110 అంటే ఎంత అవుతుంది? ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ? 53 ఉంది. 53. ఓకే, ఎంత మోర్ అన్నాడు. మీరు ఎలా కాకుండా మీరు ఏం చేయొచ్చు? ఇక్కడ 110 రాసి 110 ఎంతో సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయొచ్చు దాన్ని. దీనిలో ఇక్కడ వచ్చే వాల్యూ నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అలా చేయకుండా డైరెక్ట్గా దీన్ని సాల్వ్ చేసుకోండి. ఇగో 57 1 జర్ 57 60 జర్ 60 × 53 అంటే ఎంత అవుతుందండి? 3180 అవుతుంది. 3180 డైరెక్ట్గా ఇలా అయితే ఆన్సర్ అవుతుంది. లేదా మీరు ఏం చేస్తారు? 57 అనేది 3420 అయితే 110 ఎంత? ఇది సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అనేది దీనికన్నా ఎంత? సో ఇగో దీనికన్నా ఎంత ఇంక్రీజ్ చేయాలనేది మనకు అడిగాడు. సో దీనికన్నా ఇది ఎంత తక్కువ ఉందో మీరు మైనస్ చేయండి. ఈ వాల్యూ నుండి ఈ వాల్యూని మైనస్ చేస్తే సేమ్ మళ్ళీ మీకు ఏమొస్తుంది? 3180 వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ పర్సంటేజ్లోనే చూసుకోండి ఇక్కడే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వర్కింగ్ టుగెదర్ పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ pipe A and B can fill a empty tank in 10 hours. AB రెండు కలిస్తే ఎంతసేపులో ఫిల్ చేస్తాయంట? 10 గంటల్లో ఫిల్ చేస్తాయంట. అమ్మా మీకు టైం అండ్ వర్క్ నుండి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇవి. ఓకే, నెక్స్ట్ దే వర్క్ టుగెదర్ ఫర్ 4 hours. ఇద్దరు కలిపి 4 గంటలు చేసాయంట. 2 pipes, ఒక 2 pipes, ఒక బకెట్ ఉంది అనుకుందాం. ఒక బకెట్ ఇలా పెట్టారనుకుందాం. ఇలా బకెట్ ఉంది. ఈ 2 పైపులు కూడా ఫిల్ చేస్తే ఎంత టైంలో ఫిల్ చేస్తాయంటే, 2 ఓపెన్ చేస్తే 10 గంటల్లో ఫిల్ చేస్తాయంట. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం జరుగుతుందంట? అదొక ప్యాటర్న్. మళ్ళీ ఇంకొక విధంగా ఏం జరుగుతుంది? 2 కలిపి ఒక 4 గంటలు పనిచేసాయంట. తర్వాత బి అనేది స్టాప్ అయిపోయింది, ఏ అనేది కంటిన్యూ చేసిందంట. ఏ కంటిన్యూ చేసింది. అలా కంటిన్యూ చేయగా ఇట్ టుక్ ఏ టోటల్ ఆఫ్ 13 hours. అంటే మొత్తం 13 గంటలు పట్టిందంట. సో దీంతో కలుపుగా ఉన్నామ్మా, ఆఫ్టర్ 13 hours అనలే. సో దీంతో కలుపుకొని, సో ఒకవేళ ఏ ప్లస్ బి రెండు కలిపి 10 గంటలు వర్క్ చేస్తే ఆ బకెట్ ఫిల్ అవుతుంది. అలా కాకుండా ఏ ప్లస్ బి రెండు కూడా 4 గంటలు చేసేయంట. మొత్తం ఇక్కడ ఎంత అవుతుంది? 13 hours అవుతుంది. 13 hours మళ్ళీ బి లేడు అక్కడ. మరి ఏ ఎంత చేస్తుంటాడు? ఇద్దరు కలిపి 4 hours చేశారు. ఏ ఒక్కడే 13 hours 4 hours ఇద్దరు కలిపి చేశారంటే రిమైనింగ్ 9 hours ఎవరు చేయాలి? మరి ఏ ఒక్కడే చేయాలి. 9 hours అంటే 9 hours చేశాడు ఏ ఒక్కడే. సో దీన్ని సాల్వ్ చేయండి. ఏ ప్లస్ బి ఆఫ్ 4 ఇటువైపు వస్తే ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ఆఫ్, సో ఇక్కడ ఏమవుతుందండి? ఏ ప్లస్ బి ఆఫ్ 6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 9a. సో దీన్ని సాల్వ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ 6a అటువైపు వెళ్తుంది. ఈ 6a అటువైపు వెళ్తే ఎంత అవుతుంది? 3a. ఇక్కడ 6b ఉంది. 6b ఈజ్ ఈక్వల్ టు 3a. a బై b ఈజ్ ఈక్వల్ టు 2/1. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ హౌ లాంగ్
వుడ్ ఇట్ టేక్ ఏ టు ఫిల్ ద ఎంటీ ట్యాంక్ ఎలోన్? ఏ ఒక్కటే చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుంది? అసలు టోటల్గా ఇది ఫిల్ చేయాల్సింది ఎన్ని పార్ట్స్ తెలియాలి. సో ఇక్కడ చూడండి కెపాసిటీ. సో మీరు ఈ వాల్యూస్ని ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి, లేదు ఈ వాల్యూస్ని ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, రెండిట్లో ఏదైనా ఒకటే. సో అక్కడ ఏ ఉన్న దగ్గర నేను 2 రాయాలి, బి ఉన్న దగ్గర 1 రాస్తారు. 2 + 1 అంటే ఎంత? 3. 3 × 10 అంటే ఎంత? 30. ఇది దాని యొక్క టోటల్ వర్క్ అంటే ఏంటి? టోటల్ కెపాసిటీ. ఎవరు చేయాలంటే ఏ చేయాలి. ఏ ఎంత చేస్తారంటే ఒక అవర్లో 2 పార్ట్స్ చేస్తారు. మొత్తం 30 పార్ట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 15 అవర్స్. 15 అవర్స్ పడుతుంది. ఓకేనా? ఏ ఒకటే చేస్తే 15 గంటలు పడుతుందంట. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, టైమ్ అండ్ వర్క్ నుండి చాలా మంచి క్వశ్చన్స్ వస్తాయి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తే టైమ్ అండ్ వర్క్ నుండి ఒక్క క్వశ్చన్ కూడా పోతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. వెన్ x² + ax + b is divided by x - 1 then remainder is 15. సో x² + ax ఇది 100 అమ్మ. సో ఇక్కడ ఒక డిఫరెంట్గా ఉంది, ఇది చూడండి, ఇది 100, ఇది చూడండి ఇక్కడ x² ax + b is equal to 15. సో ఇప్పుడు ఏం తీసుకుందాం మనం? x - 1 అంటే x is equal to 1 తీసుకుందాం. ఇక్కడ x is equal to 1 అయితే ఇది 1 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? a + b is equal to 15. సో a + b ఎంత అవుతుందండి? ఇక్కడ 1 అటువైపు వెళ్తే 14 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ x², ఇది x is equal to 1. సో ఇది ఎక్కడ? ఇది x + 1. సో x + 1. సో ఇక్కడ ఏమవుతుందండి? ఇది సాల్వ్ చేసినప్పుడు x - 1 is equal to 0 అయితే x is equal to 1. అదేవిధంగా x + 1 is equal to 0 అయితే x is equal to -1. ఇది తీసుకుందాం. సో x² + bx + a ఎంత వస్తుంది ఇక్కడ? రిమైండర్ -1 అంట. ఈ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -1² అంటే 1. సో ఇది ఎంత అవుతుందండి ఇక్కడ? సో ఇక్కడ 1, ఇదంతా -b + a is equal to -1. ఈ +1 అటువైపు వెళ్తే ఎంత? -1 అవుతుంది. -1 - 1 -2. -a + b అంటే ఏం రాయొచ్చు? a - b అని రాయొచ్చు. ఇక్కడ a - b వచ్చింది, ఇక్కడ a + b వచ్చింది. సో మీ దగ్గర a - b, a + b ఉంటే ఏ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం మనం? ఏ వాల్యూ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం. 14 - 2 అంటే ఎంత అవుతుంది? యాడ్ చేస్తే ఎంత? 14 + -2 అంటే ఎంత? 12. 12/2 అంటే ఎంత? 6. సో a is equal 6 అవుతుంది. నెక్స్ట్ b ఎంత అవుతుంది? ఇది మైనస్ చేయండి. 14 - సో ఇక్కడ b కావాలంటే ఏం చేస్తాం? 14 - అంటే ఎంత అవుతుంది? 16. సో ఇక్కడ చూడండి 14 - -2. సో అంటే ఇది ఎంత? ఇది 16. 16/2 అంటే ఎంత? 8. సో 8 అవుతుంది. b అనేది 8 అవుతుంది. మన క్వశ్చన్ అడిగాడు, వాట్ దెన్ ద వాల్యూ ఆఫ్ a² + b² ఈజ్? a² అంటే ఎంత? 6 అంటే 6² 36. b² 8² అంటే ఎంత? 64. దీని వాల్యూ ఎంత? 100. సో 100. సో ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో అది ఆప్షన్ బి 100 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి 100 మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది శాండ్ అండ్ గ్రావెల్ ఇన్ ఏ మిక్స్చర్. ఇక్కడ కరెక్ట్గా చూసుకున్నామా దేని రేషియో అడుగుతున్నాడు, అండ్ క్వశ్చన్లో మనకి వేటి యొక్క రేషియోస్ అడుగుతున్నాడు కూడా మనం చూడాలి. ఓకే, శాండ్ అండ్ గ్రావెల్ ఆర్ ఇన్ ద మిక్స్చర్ 17:8. వైల్ దట్ బిట్వీన్ ద గ్రావెల్ అండ్ సిమెంట్, గ్రావెల్ కి సిమెంట్ కి మధ్య రేషియో ఎంత ఉంది? 6:17 ఉంది. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద శాండ్ అండ్ సిమెంట్? సో శాండ్ కి సిమెంట్ కి కావాలి అంటున్నాడు. ఈ రెండింటికి కనెక్షన్ ఎక్కడ ఉంది? శాండ్ గ్రావెల్, గ్రావెల్ సిమెంట్. సో నీకు స్టార్టింగ్ ఎండింగ్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా రేషియోలో స్టార్టింగ్ ఎండింగ్ రేషియో అడిగితే నువ్వేం చేస్తావు? ఒక డైరెక్ట్ వాటి రేషియో కావాలంటే కాంపౌండ్ రేషియో చేయి సరిపోతుంది. ఎందుకు? సో ఇక్కడ చూడండి శాండ్ బై గ్రావెల్. ఓకేనా, శాండ్ బై గ్రావెల్. సో ఎంత అండి ఇది? సో నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దాం? ఇంకోటి ఏముంది ఇక్కడ? గ్రావెల్ అండ్ సిమెంట్. సో గ్రావెల్ బై సిమెంట్. నీకేం కావాలి ఇక్కడ? శాండ్ కి సిమెంట్ కి కావాలి. సో ఇక్కడ చూడండి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, శాండ్ కి సిమెంట్ కి కదా వస్తుంది. సో అందుకే కాంపౌండ్ రేషియో చెయ్యు, అక్కడ ఈజీగా అవుతుందని చెప్పేది. సో ఇక్కడ చూడమ్మా 17/8. సో శాండ్ బై గ్రావెల్ ఎంత? 17/8. అదేవిధంగా గ్రావెల్ కి సిమెంట్ కి ఎంత అవుతుంది? 6/17. సో 17 క్యాన్సిల్ అయితే 2 3s 2 4s. సో శాండ్ కి సిమెంట్ కి మధ్య రేషియో ఎంత ఉంది? 3/4 అంటే ఎంత? 3:4. ఎక్కడుంది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ చూడండి 5 + 3 × 6 - 4 / 2 is equal to 4 × 3 - 10 / 2 + 7. So in the given equation, LH is equal to RHS only when we interchange the numbers on the same side.
సో ఇందులో ఏ నెంబర్స్ మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈ రెండు వైపులా ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అండ్ మనం ఏంటి ఈ 4, 7 ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏదో ఒక ఈ సైడ్ చూస్తే ఈ సైడ్ ఇంటర్చేంజ్ చేయాలి, లేదు ఈ సైడే ఇంటర్చేంజ్ చేయాలి. ఇందులో 4ని ఇందులో 7 అలా చేయకూడదు. ఓకే, ఇందులో 4, 7 ఇటువైపు చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడే చేయాలి మొత్తం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడే చేయాలి అంటున్నారు. సో ఇక్కడ చూద్దాం. మనం ఇంటర్చేంజ్ చేసినప్పుడు మరి ఎలా చూడాలి? సో డివిజన్ మనం మెయిన్ పాయింట్ కింద తీసుకొని మీరు సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూడండి 4, 7 మనం ఇంటర్చేంజ్ చేసాం అనుకో. సో 4, 7 అంటే ఇగో ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 4 వెళ్తుంది. ఓకేనా? సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇక్కడికి 7 3 is 21. సో -10/2 అంటే ఇది ఎంత అవుతుందండి? -5. 21 - 5 అంటే 16. 16 + 4 అంటే ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో ఇటువైపు కూడా 20 వస్తుందో లేదో చూడండి. 6 3 is 18. సో ఇది ఎంత అవుతుంది? 18 - 2. 18 - 2 16. 16 + 5 అంటే ఎంత? 21 వస్తుంది. ఈక్వల్ అవ్వట్లేదు. సో వేరేది చూద్దాం ఇంకా. 5 and 2. 5 and 2ని ఇంటర్చేంజ్ చేస్తే ఇగో 5ని 2ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ 5 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? 4/5. 4/5 అనేది సమ్ పాయింట్స్లో వస్తుంది నీకు ఆన్సర్. సో పాయింట్స్లో నీకు ఇక్కడ క్వశ్చన్ లేదు కాబట్టి, సో పాయింట్స్లో లేదు ఎక్కడ కూడా, ఇది పాయింట్స్లో రాదు, ఎగ్జాక్ట్గా వస్తుంది నీకు సమ్ వాల్యూ అనేది. సో అంటే దీన్ని అప్పుడే చూడొద్దు నువ్వు. నెక్స్ట్ 3ని 7ని ఇంటర్చేంజ్ చేయి. ఈ 3 ఇక్కడికి వెళ్ళాలి, 7 ఇక్కడికి రావాలి. సో ఇది ఎంత వచ్చింది? ఇక్కడ 21 వచ్చింది ఇందాక మనకి. సో ఇది 21 వస్తుందో లేదో చెక్ చేయండి ఆ విధంగా. ఓకే, ఆ విధంగా 21 వస్తుందో చూడండి. 3 7 కదా, ఇగో ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. సో ఇది సాల్వ్ చేస్తే ఎంత? 7 4 is 28. సో నెక్స్ట్ ఎంత అవుతుందండి ఇక్కడ? సో ఇదంతా 5. 28 - 5 అంటే 23. 23 + 3 అంటే ఎంత? 26. నీకు ఎంత కావాలని చెప్పుకున్నావు? 21. ఇంకేం మిగిలింది? 6 and 4 మిగిలింది, అదే మన ఆన్సర్. ఓకేనా? సో ఇంక నువ్వు దాన్ని కూడా సాల్వ్ చేస్తా ఉంటే చేయండి. 6 4ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ 6 వస్తే ఇక్కడ 4 వస్తుంది. సో ముందుగా డివిజన్ కదా మనం చేయాలి. 6/2 అంటే ఎంత? 3. సో 4 3 ఎంత? 12. 12 - 3 అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ 9. 9 + 5 అంటే 9 + 5. సో ఎంత అవుతుంది ఇక్కడ? 14. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 3 is 12 -5 + 7. సో -5 + 7 ఇది కూడా ఎంత అవుతుంది? 14 అవుతుంది. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి LHS అండ్ RHS ఎక్కడ ఈక్వల్ అవుతున్నాయి మనకి? ఆప్షన్ 4ని యూజ్ చేసుకుంటే అవుతున్నాయి. ఓకే, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్. If 123 into 356 is equal to 43788, then 1.23 into 0.356. రైల్వేలో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ చాలా ఈజీ. పాయింట్ ఎక్కడ పెట్టాలో తెలిస్తే ఆన్సర్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి పాయింట్ ఎక్కడ పెట్టాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 123 ఉంది, ఇక్కడ కూడా 123. అంటే పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని అలా ఉంచండి. ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఎన్ని నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలో ఎలా తెలుస్తుంది మనకి ఇప్పుడు కూడా? సో ఇక్కడ చూడండి 2 నెంబర్స్ అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? ఎన్ని నెంబర్స్ ముందు పాయింట్ వస్తుందంటే ఎలా తెలుస్తుంది అంటే ఇవి 2 ఇవి 3 టోటల్గా ఎన్ని 5. ఓకే, యాడ్ చేయండి, మల్టిపుల్ చేయొద్దు. ఇవి 2 ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి, టోటల్గా ఎన్ని 5. అంటే 5 డిజిట్స్ ముందు పాయింట్ రావాలి నీ మల్టిప్లికేషన్లో. ఇగో ఈ నెంబర్ ఏంటి? 5 డిజిట్స్. అంటే 5 డిజిట్స్ ముందు పాయింట్ రావాలంటే 43788 దీని ముందు పాయింట్ రావాలి. ఇక ఇక్కడ పాయింట్ వస్తుంది ఇలా 0.43788. 0.43788 ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ ట్రైన్ లీవ్స్ కాజీపేట్ at 5 AM and reaches the Bangalore at 3 PM. సో ఇక్కడ చూడమ్మా, ఒక ట్రైన్ అనేది 5 AM కి స్టార్ట్ అయిందంట. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది కాజీపేట్లో స్టార్ట్ అయ్యి ఏ టైంకి? 5. సో ఇక్కడ చూడండి 5 AM స్టార్ట్ అయింది. ఎక్కడ? కాజీపేట్లో స్టార్ట్ అయిందంట. ఎక్కడికి వెళ్ళిందంట? బెంగళూరు వెళ్ళింది. ఏ టైంకి వెళ్ళిందమ్మా ఇక్కడికి? 3 PM. 3 PMకి రీచ్ అయింది. ఓకే, బెంగళూరుకి 3 PMకి రీచ్ అయింది. బెంగళూరుకి 3 PMకి రీచ్ అయింది. ఓకే, నెక్స్ట్ అనదర్ ట్రైన్ ట్రావెల్స్ బెంగళూరు at 7 AM. ఇంకొక ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అయిందంట? 7 AMకి స్టార్ట్ అయిందంటే ఎక్కడ నుండి? బెంగళూరు నుండి. ఇది ఇటువైపు వెళ్ళింది, బెంగళూరు నుండి ఇటువైపు ఏదో వస్తుందంటే ఇలా ఇలా వస్తుంది. ఏ టైం స్టార్ట్ అయింది? ఇది ఇక్కడ 5 PMకి స్టార్ట్ అయిందా? సో ఇక్కడ చూడండి 7 AM. 7 AMకి స్టార్ట్ అయ్యి ఏ టైంకి వచ్చింది ఇక్కడికి? 5 PMకి రీచ్ అయిందంట. 5 PMకి రీచ్ అయింది. క్వశ్చన్ అడిగాడు ఇక్కడ, వెన్ డూ ద 2 trains మీట్? అస్యూమ్ దట్ ద ట్రైన్స్ ట్రావెల్ ఇన్ ఈక్వల్ యూనిఫామ్ స్పీడ్స్. ఓకేనా? సో ఏ టైంకి రెండు మీట్ అవుతాయి? సో ఓకే, సో ఇక్కడ చూడమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన జన్మభూమి ఉంది అనుకుందాం. సో అక్కడ నుండి మనకి హైదరాబాద్ నుండి వస్తుంది, ఇటువైపు వైజాగ్ నుండి వెళ్తుంది. ఏదో ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అది. ఓకేనా? సో ఏ టైం మీట్ అవుతుంది? సో అలాంటి క్వశ్చన్ ఇది కూడా. సో ఏ టైంకి రెండు మీట్ అవుతాయి అనేది. సో ఇక్కడ చూడమ్మా
5 AM స్టార్ట్ అయ్యి ఇది 3 PMకి రీచ్ అవుతుంది. అంటే ఎన్ని గంటలు ట్రావెల్ చేస్తుంది? 10 అవర్స్ ట్రావెల్ చేస్తుంది. 10 అవర్స్. 10 అవర్స్ ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ ఇది 7 AM స్టార్ట్ అయ్యి ఇది 5 PMకి రీచ్ అయింది. ఇక్కడ కూడా ఎన్ని అవర్స్ ఇది? 10 అవర్సే రీచ్ అయింది. ఓకే. సో ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకోవాలి మనం. ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకోండి. ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. దాన్ని డిస్టెన్స్ కింద తీసుకోండి. దాన్ని డిస్టెన్స్ కింద. ఓకే. సో ఇక్కడ 5 AMకి ఇక్కడ 5కే స్టార్ట్ అయితే దానికి ఫార్ములా ఉంటుంది xy/x-y అని చెప్పి. సో అది కూడా ఎక్కడి నుండి వచ్చింది. దాన్ని కూడా సెపరేట్గా ఎక్కడి నుంచి చేసింది కాదు. ఒకవేళ ఇగో ఇక్కడ 5 AM ఇక్కడ 5 AM అయితే xy/x-y అవుతుంది. మరి x yలు ఏంటంటే ఈ టైం డిఫరెన్స్ ఈ టైం డిఫరెన్స్ x yలు అవుతాయి. ఓకే. సో ఇక్కడ చూడము. సో ఇక్కడ 10 అవర్స్. సో నువ్వు స్పీడ్ ఎంత అవుతుందమ్మా? S1 అండ్ S2. సో స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో 10/10 10/10 అంటే 1 km/h. ఇది కూడా ఎంత అవుతుంది? 10/10 అంటే ఇది కూడా 1 km/h అవుతుంది. ఓకే. 1 km/h. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏ టైంకి రెండు కూడా మీట్ అవుతాయి అని అడిగారు. సో ఇక్కడ చూడమా, ఇక్కడ ఇది డిస్టెన్స్. ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది, ఒక ట్రైన్ ఇలా వస్తుంది. ఒక ట్రైన్ అలా, ఒక ట్రైన్ ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయినప్పటికీ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో కావాలి. నాకు ఏం కావాలి? టైం అయినా కావాలి కదా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ టైంని ఎలా డిస్టెన్స్ని ఎలా తీసుకుంటాం? సెకండ్ ట్రైన్ అంటే రెండు ట్రైన్లు మూవ్ అయ్యేటప్పటికి ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో కావాలి. మొత్తం ఎంత డిస్టెన్స్ అనుకున్నాం? 10. సో ఇక్కడ సెకండ్ ట్రైన్ 7 AM స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ట్రైన్ 5 AMకే స్టార్ట్ అయిపోయింది. ఇది స్టార్ట్ అయినప్పటికి ఇది ఆల్రెడీ 2 గంటలు ట్రావెల్ చేసింది. 5 నుండి 6, 6 నుండి 7 2 గంటలు ట్రావెల్ చేసింది. సో మొత్తం 10లో ఒక 2 కిలోమీటర్. ఇది గంటకి ఎంత వెళ్తుంది? 1 km/h కదా. 2 గంటల్లో ఆల్రెడీ 2 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది. ఇది ఒక 2 km. సో ఇంకా ఎంత ఉంటుంది? ఇది స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ ఉంది. సో ఇద్దరి మధ్య ఎంత ఉంటే 8 km ఉంటుంది. సో 8 రాస్తాం. స్పీడ్ అంటే ఏం తీసుకుంటాం? 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటే రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. రెండు కూడా ఆపోజిట్ సైడ్స్ నుండి వస్తున్నాయి కాబట్టి స్పీడ్స్ని యాడ్ చేస్తాం. స్పీడ్స్ని యాడ్ చేస్తే ఎంత? ఇది 1 ఇది 1 బై 2 రాస్తాం. రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 2. అంటే 4 గంటలు పడుతుంది. ఎప్పటి నుండి? రెండు స్టార్ట్ అయినప్పటి నుండి 7 గంటలకి. రెండు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 7కి కదా. ఇది ఆల్రెడీ మూవ్ అవుతుంది. సో ఇది కూడా ఎప్పుడు మూవ్ అయింది? 7కి. అక్కడ ఉంటే కదా మనం కౌంట్ చూసుకున్నాం. ఇగో 7 తర్వాత రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో తీసుకున్నాం. 7 తర్వాత 4 అవర్స్ అంటే ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఓకేనా. 7 + 4 అంటే ఎంత? 11. సో ఆన్సర్ ఎక్కడ అవుతుందమ్మా? 11 AM అనేది మన ఆన్సర్. ఓకే. 11 AMకి రెండు కూడా మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో 11 AMకి రెండు కూడా మీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. A copper wire when bent in the form of a square encloses an area of 1.1 centimeters. If the same wire is bent into the form of circle, find the area of the circle. ఓకే. ఇక్కడ చూడమా, ఏదో ఒక వైర్ని చుడుతున్నారంట. సో ఏ విధంగా చుట్టాడంట? ఒక స్క్వేర్ లాగా చుట్టాడంట. ఒక స్క్వేర్. ఇది వైర్. ఇదే వైర్. ఇది వైర్. రెడ్ కలర్లో ఉన్నది వైర్ అనుకోండి. ఇలా పెట్టారు. మీరు ఎలా పెట్టారు? సో ఇప్పుడు ఏరియా ఎంత వచ్చిందంటే ఇది 121 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 అవుతుంది. ఓకేనా. ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 11. ఏ అంటే ఏంటమ్మా? ఇది 11. సో ఇది కూడా 11. ఇది 11, ఇది 11. సో మొత్తం ఎంత? 44. మొత్తం ఎంత? 44 సెంటీమీటర్స్. ఇది మొత్తం కలిపి 44 అంటే ఆ వైర్ యొక్క లెంత్ ఎంత? 44 సెంటీమీటర్లు అంట. సో 44 సెంటీమీటర్లతో నువ్వు ఇలా ఒక సర్కిల్ని చుట్టావు. 44 సెంటీమీటర్లతో ఒక సర్కిల్ చుట్టావు అనుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ 2πr. సో సర్కంఫరెన్స్ ఏమంటాం మనం? 2πr ఈజ్ ఈక్వల్ టు ఎంత? 44. సో ఇక్కడ చూడండి 2 × 22/7. r ఎంత కావాలి? రేడియస్ కావాలి 44. 22 2s are 44 44. సో ఈ 7 ఎటువైపు వెళ్తే ఎంత? r ఈజ్ ఈక్వల్ టు 7. రేడియస్ 7 వచ్చింది. నీకేం కావాలి? ఇక్కడ πr². ఏరియా కావాలంటే ఆ సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? πr². πr² అంటే ఎంత? 22/7. r² అంటే 7 × 7. సో 7 × 7 ఈ 7 7 క్యాన్సిల్ అయిపోతే ఈ రెండింటి యొక్క మల్టిపుల్ చేస్తే ఎంత? 22 7s are 154 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఈ రెండింటికి కామన్ ఏముంటుందండి? ఆ సర్కంఫరెన్స్ అనేది దాని యొక్క లెంత్ ఈక్వల్ ఉంటుంది. దాన్ని ఈక్వల్ చేసుకొని మన ఆన్సర్ని సాల్వ్ చేయడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్. The sum of the present ages of two cousins is 46 years. ప్రజెంట్ ఇద్దరిది కలిపి 46 సంవత్సరాలు అంట. ఇద్దరిది కలిపి 46 సంవత్సరాలు. 8 years ago the elder one was 8 సంవత్సరాల ముందు ఎలా ఉన్నారంట? elder one was twice the old as younger one. What is the present age of the elder cousin? elder cousin యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. 8 సంవత్సరాల ముందు అంటే ప్రజెంట్ ఎంత? 46 సంవత్సరాలు. 8 సంవత్సరాల ముందంటే పెద్దోడికి ఒక 8 సంవత్సరాలు తగ్గుతుంది, చిన్నపిల్లవాడు కూడా 8.
ఇద్దరికి కలిపి ఎన్ని ఇయర్స్ తగ్గుతుంది? వాడిది 8 వీడిది 8 అంటే సమ్ ఇద్దరిది కలిపి ఎంత 16 తగ్గాలి. సో అంటే 46లో 16 తీసేస్తే ఎంత 30. 46లో 16 తీసేస్తే ఎంత 30. సో ఏ రేషియో అది 2:1 రేషియోలో, అంటే ఈ 30ని 2:1 రేషియోలో చేస్తే వీడిదంతా వీడిది 20 అవుతుంది, వీడిది ఒక 10 అవుతుంది. ఎల్డర్ 1 20, యంగర్ 1 ఎంత 10. ఎప్పుడు ఇది 8 సంవత్సరాల ముందు. 8 సంవత్సరాల ముందు వీడికి 20 సంవత్సరాలు అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది? 8 సంవత్సరాల తర్వాత అంటే ఎంత 28. మరి వీడిది ఎంత అవుతుంది 18. మనకి ఎల్డర్ అడిగాడా యంగర్ అడిగాడా? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డర్. ఎల్డర్ అంటే ఎంత 28 సంవత్సరాలు. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి మన యొక్క ఆన్సర్. ఓకే, సో లేదు అనుకుంటే దీన్ని ఎలా చేయొచ్చమ్మా? సో సరిపోతుంది, ఇంకెందుకు దీన్ని ఎక్స్ట్రా ఎలా సరిపోతుంది ఆన్సర్. ఓకే, 4 numbers when arranged in the ascending order w, x, y, z, the average of the smallest 3 numbers is 18 and while the average of the largest 3 was 22. What is the range of the data? మరి రేంజ్ అంటే ఏంటమ్మా? మ్యాక్సిమం నెంబర్ మైనస్ మినిమం నెంబర్, ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకు రేంజ్ అవుతుంది. అంటే నీకు మ్యాక్సిమం అంటే ఏంటి? చివరి నెంబర్. ఇవన్నీ ఏంటి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కదా, అంటే చివరి నెంబర్ ఫస్ట్ నెంబర్ మధ్య డిఫరెన్స్ కావాలి నీకు. సో ఇక్కడ చూడండి w ప్లస్ ఎక్స్ ప్లస్ వై, వీటి యొక్క యావరేజ్ ఎంత? స్టార్టింగ్ 3 వాటి యొక్క యావరేజ్ ఎంత ఇక్కడ 18. సో w ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 18. సో ఈ 3 ఇటువైపు వెళ్తే ఎంత 54. నెక్స్ట్ లాస్ట్ 3 అన్నారు కదా, లాస్ట్ 3 ఎంత? వైల్ ద యావరేజ్ ఆఫ్ ది లార్జెస్ట్ 3 అంటే లాస్ట్ 3 అని చెప్పి అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, వీటిది ఎంత అవుతుందండి 22. సో 22 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది 66. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది? ఇగో ఎక్స్వై క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ డబ్ల్యూకి అండ్ జెడ్కి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటాయండి? ఇక్కడ 66కి 50, అంటే ఇక్కడ చూడండి 66కి 54కి డిఫరెన్స్ ఎంత 12. ఓకేనా 12. సో అంటే నీ యొక్క నీకు ఏం కావాలి? మ్యాక్సిమం నెంబర్ మినిమం నెంబరే కదా, ఇదే లీస్ట్ నెంబర్, ఇదే హైయెస్ట్ నెంబర్, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది? 12 ఉంది. ఓకేనా, నార్మల్గా అయితే జెడ్ మైనస్ డబ్ల్యూ అని రాయాలి. సో డిఫరెన్సే కావాలి కాబట్టి డబ్ల్యూ మైనస్ జెడ్ అలా అవుతుంది, జెడ్ మైనస్ డబ్ల్యూ వస్తుంది. ఇది బిగ్గెస్ట్ అవుతుంది, స్మాలెస్ట్ అవుతుంది కాబట్టి 66లో 54 తీస్తే ఎంత 12 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ అంటే ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్. Tan theta is equal to 7/24. Then find the value of the p such that tan theta minus secant theta by sin theta is equal to minus p by 28. ఓకే, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఓకే, ఇక్కడ చూడండి tan theta. tan theta అంటే ఏం రాయొచ్చమ్మా? 7. సో ఆపోజిట్ సైడ్ బై tan కదా, ఇది ఇంకేమవుతుందమ్మా? ఎడ్జసెంట్స్. సో ఇది ఎంత అవుతుంది? ట్రిప్లెట్స్ చూడమ్మా. 7 ఉందంటే నెక్స్ట్ ఇంకేమొస్తాయి? 24, 25 అనేవి ట్రిప్లెట్స్ అవుతాయి. ఎలా తెలుస్తుంది? ఇగో లీస్ట్ నెంబర్ ఎంత 7. 7ని స్క్వేర్ చేయండి, ఇది ఆడ్ నెంబర్ కదా, ఈ ఆడ్ నెంబర్ కోసం చెప్తున్నాను. లీస్ట్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అయితే ఎలా చేయాలో చూద్దాం. 7 స్క్వేర్ చేయండి ఎంత అవుతుంది? 49. దాన్ని ఆఫ్ చేయండి, ఆఫ్ చేస్తే ఎంత 24.5. 24.5కి ముందు నెంబర్ ఏంటి? 24, దాని తర్వాత ఏంటి 25. ట్రిప్లెట్స్ అవుతాయి అవి. సో ఇక్కడ ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? tan theta అంటే ఎంత? 7/24 మైనస్ సీకెన్ తీటా అంటే ఏమవుతుంది? 25/24 బై సైన్ తీటా అంటే ఎంత? 7/25 ఈజ్ ఈక్వల్ టు మైనస్ p/28. సో దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఇక్కడ చూడండి 7 - 25 అంటే ఎంత? -18. -18/24. ఈ 7/25 పైకి వెళ్తే ఎంత అవుతుంది? 25/7 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మైనస్ p/28. ఈ మైనస్ పోయింది. సో నెక్స్ట్ 7 1 జర్ 7 4 జర్ 4 1 జర్ 4 6 జర్ 6 1 జర్ 6 3 జర్ 25 ఇంటూ 3 అంటే ఎంత? 75. సో p అనే వాల్యూ ఎంత అవుతుంది? 75 అవుతుంది. లేదా సో ఇక్కడ అన్ని 5 మల్టిపుల్స్ అయినా ఓకే. సో p ఎంత? 75 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అన్ని నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారండి, పెద్ద కష్టంగా అడగడు ప్రిలిమ్స్కి, కానీ కొంచెం సీరియస్గా చేస్తే చాలు, మీకు టైం ఉంటుంది. సో మీరు ఏ విధంగా పేపర్ సాల్వ్ చేయాలనే దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, a - 1/a. ఓకే, ఆల్జీబ్రా అండ్ ఒకే ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. స్టార్టింగ్ ఆ టాపిక్లో ఉన్నటువంటి బేసిక్ 3-4 ఫార్ములాస్ నేర్చుకుంటే క్వశ్చన్స్ అయిపోతుంది. ఓకే, సో ఒకసారి సో ఇక్కడ చూడండి బేసిక్లో ఉన్నటువంటి సో ఆ క్వశ్చన్స్ ఆ ఫార్ములాస్ చూసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇక్కడ చూడండి a - 1/a ఈజ్ ఈక్వల్ టు 1 అయితే a²
ప్లస్ 1/a² ఎంత? సో వీటికి ఫార్ములాస్ ఉంటాయండి స్టార్టింగ్ బేసిక్స్లో ఇవి. సో ఆ ఫార్ములా ఎలా వచ్చింది కూడా ఉంటుంది. సో మనకు అది అవసరం లేదు, జస్ట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుందాం. సో ఇది ఏమవుతుందండి, t² + 2 అవుతుంది. సో అంటే ఇక్కడ చూడండి ఆ ఫార్ములా కోసం చెప్పుకుందాం. x + 1/x = t అయితే x² + 1/x² ఏమవుతుంది అని అడిగాడు అడిగి ఎప్పుడైనా. ఏమవుతుంది, t² - 2. దీన్ని స్క్వేర్ చేసి 2 తీసేస్తావు. x - 1/x = t అయితే x² + 1/x² ఏమవుతుంది అని అడిగితే t² + 2. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. అంటే ఈ విధంగానే కదా ఉంది ఇది. a - 1/a = 1 అయితే a² + 1/a² ఎంత అని అడుగుతున్నాం. అంటే ఏం చేయాలి మనం, 1² + 2. 1² + 2 అంటే 1² అంటే 1 ప్లస్ 2 అంటే ఎంత 3. సో మొత్తం ఎంత అయిందండి, ఇది 3 అవుతుంది. సో ఏమవుతుంది, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ స్టార్టింగ్ ఆల్జీబ్రా స్టార్ట్ చేసే టైంలో మనం దీనికోసం డిస్కస్ చేద్దాం. సో ఓకే, చాలా ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ వన్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3249. ఈ స్క్వేర్ రూట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ స్క్వేర్ రూట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 3249. సో దేని యొక్క స్క్వేర్ అవుతుంది, ఇక్కడ 9 వచ్చిందంటే ఏ నెంబర్ను స్క్వేర్ చేసి ఉండాలి, ఎయిదర్ 3 అయినా 7 అయినా. ఓకేనా, 3ని స్క్వేర్ చేసిన యూనిట్ ప్లేస్లో 9 వస్తుంది, 7 స్క్వేర్ చేసిన యూనిట్ ప్లేస్లో 9 వస్తుంది. సో అంటే ఇది అయితే కాదు. 59 స్క్వేర్ చేస్తే యూనిట్ ప్లేస్లో 9 రాదు, 9 స్క్వేర్ చేస్తే అంతా 1 వస్తుంది యూనిట్ ప్లేస్. సో అది కాదు మన ఆన్సర్. ఈ మూడిట్లో ఒకటి. మరి ఎలా చేయాలి ఇక్కడ, ఇక్కడ ఎలా చేయాలంటే ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ని సెపరేట్గా చూడండి, రిమైనింగ్ నెంబర్ని సెపరేట్గా చూడండి. సో ఇక్కడ 9 వచ్చిందంటే ఏం రావాలి, 3ని స్క్వేర్ చేసిన 9 వస్తుంది, 7 స్క్వేర్ చేసిన 9 వస్తుంది. యూనిట్ ప్లేసెస్లో ఈ రెండిట్లో ఒకటి మీ ఆన్సర్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ 32 ఉంది. 32 ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో చెప్పగలరు ఎవరైనా? 32 ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎంత, 5². ఓకేనా, 32 తర్వాత మళ్ళీ 6² 36కి వెళ్ళిపోతుంది. 25 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, 53 57. ఎందుకు 53 57 రాసాం, 32 ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది, 5² కాబట్టి. సో 25 కాబట్టి దాన్ని తీసుకున్నాం. ఓకే, సో 53 57 మన ఆన్సర్ మనకు తెలియాలంటే ఏం తీసుకున్నాం, ఇక్కడ 5. 5కి నెక్స్ట్ నెంబర్ ఏంటి, 6. 5 6 ఎంత 30. ఈ వాల్యూ కన్నా ఈ 32 అనేది పెద్దదైతే మీ ఆన్సర్ 57 అవుతుంది. ఈ వాల్యూ కన్నా మీ ఇక్కడ ఉండే ఈ నెంబర్ అనేది చిన్నదైతే 53 అవుతుంది. 30 కన్నా 32 పెద్దదే కదా, సో మీ ఆన్సర్ ఏంటి 57. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసి చూసుకోండి. ఈ క్వశ్చన్ మనకు అడిగితే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా క్యూబ్స్ కూడా ఉంటుంది. క్యూబ్స్ అయితే ఇంకా ఈజీ, క్యూబ్ రూట్స్ అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు. స్క్వేర్ రూట్స్ అయితే ఇలా రెండు వస్తాయి కానీ క్యూబ్ రూట్స్కి అలా ఉండదు, ఒక్కొక్కటే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, traveling at 4/5 of his usual speed, a man is 15 minutes late. What is his usual time to cover the same distance? సో ముందుగా మనకి ఇది 2 టైప్స్లో చెప్పుకుందాం. ఫస్ట్ నార్మల్ మెథడ్లో చెప్తాం, తర్వాత ట్రిక్కీగా చెప్పుకుందాం. సో ఇప్పుడు మన టైంకి స్పీడ్కి మధ్య రేషియో అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. ఓకేనా, డిస్టెన్స్కి టైంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డిస్టెన్స్కి స్పీడ్కి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ట్రావెలింగ్ ఎట్ 4/5 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్. ఇది యూజువల్ స్పీడ్ అమ్మా. ఇప్పుడు కూడా 5 స్పీడ్తో వెళ్ళేవాడు కాస్త ఇప్పుడు 4 స్పీడ్తోనే వెళ్తున్నాడు. అంటే స్పీడ్ తగ్గింది. మా స్పీడ్ టైం ఏ విధంగా ఉంటాయి అనుకున్నా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది 5:4 అయితే టైం ఎంత అవుతుంది, 4:5. సో కావాలంటే చూడండి, నువ్వు స్పీడ్కి వెళ్తే ఇక 4 అవర్స్లో వెళ్ళావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 km/h వెళ్తే 4 గంటల్లోనే రీచ్ అయిపోయావు. అదే నువ్వు స్పీడ్ తగ్గిస్తే టైం పెరుగుతుంది కదా ఖచ్చితంగా, అందుకే ఇదేమవుతుంది ఇన్వర్స్లీ. సో ఇక్కడ ఏ మ్యాన్ ఈజ్ 15 minutes లేట్, 15 నిమిషాలు లేట్ అయిందంట. సో ఇక్కడ పార్ట్స్ రూపంలో చూస్తే ఎన్ని పార్ట్స్ లేట్కి వెళ్ళాడు, 4 పార్ట్స్లో వెళ్ళాల్సింది కాస్త 5 పార్ట్స్లో వెళ్ళాడంటే 1 పార్ట్. 1 part 15 అయితే వాట్ ఈస్ ద యూజువల్ టైం? యూజువల్ టైం అంటే ఇగో ఇక్కడ రాసేవన్నీ యూజువల్ టైం, తర్వాత ఇది లేట్ ఆర్ ఎర్లీ అవి. సో యూజువల్ టైం అంటే ఎంత, 4 పార్ట్స్ ఎంత, 4 పార్ట్స్ ఎంత అంటే ఏమవుతుంది, 60 నిమిషాలు అవుతుంది. 60 minutes అంటే ఎంత, 1 hour. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అలా చేయాలి, డైరెక్ట్గా. సో అంటే ఈ వెంటనే చూడగానే క్వశ్చన్ ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 15 ఉంది, ఈ 4/5లో న్యూమరేటర్ ఏంటి 4, దాంతో మల్టిపుల్ చేయండి దాన్ని, 4 × 15 బై. సో బై ఎంత రాయాలంటే నువ్వు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 4కి 5కి డిఫరెన్స్ ఎంత, 1, దాంతో డివైడ్ చేయి. ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్కి ఇలా చేసుకో. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 15 × 4 అంటే 60 minutes నీ ఆన్సర్. 60 నిమిషాలు అనేది నీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎక్కడ ఉంది, ఇగో 1 hour. సో ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో
ఇక్కడ చూద్దాం, ఫైండ్ ద మిస్సింగ్ డిజిట్, ఇట్ హ్యాస్ 11 and 13 యాజ్ ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి 11, 13 రెండు ఫ్యాక్టర్స్ అంట. ఒక నెంబర్ 4తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది అంటే, లేదా ఒక నెంబర్ 4 మల్టిపుల్ అండ్ 3 మల్టిపుల్ అంటే దేని యొక్క ఫ్యాక్టర్ అవుతుంది అది. సో 4 × 3 12. ఓకేనా. సో ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తా దానికోసం. ఒక నెంబర్ 4తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది అంటే 4 × 3 అయినటువంటి 12తో కూడా డివైడ్ అవుతుంది, 12తో కూడా డివైడ్ అవుతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఒక నెంబర్ 11కి ఫ్యాక్టర్ అంటే 11 ఫ్యాక్టర్ 13 ఫ్యాక్టర్ అంట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 11 × 13 అంటే ఎంత, 143. 143 కూడా ఫ్యాక్టరీ అవుతుంది. 1 ఇక్కడ ఏం రావాలి, 4 రావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, డి. సో 1 ఉంది, 3 ఉంది, మధ్యలో ఏమొస్తుందని అడుగుతున్నాడు, 143. సో మీ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్, సో ఇదండి. సో మనం ఈ పేపర్ కోసం మొత్తం అర్థమెటిక్ పార్ట్ ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాడో ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే సో కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి తగ్గట్టుగా రిమైనింగ్ పేపర్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ క్విక్ టైంలో మీకు డైలీ కూడా ఒక పేపర్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఓకే. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా లేదా మీకు ఏమైనా సరే ఇంకా ఏదైనా టాపిక్స్ కావాలనుకుంటే అంటే ఏంటి, ఈ తక్కువ టైంలో మనం టాపిక్స్ కన్నా ప్రీవియస్ వీక్ పేపర్స్ని ఒక్కసారి చూసుకొని ఎక్కువ మాక్ టెస్టులు రాయండి. మాక్ అటెంప్ట్స్ రోజు అనాలిసిస్, మాక్ అటెంప్ట్స్. ఇంకా ఈ టైంలో ఇంకా చదవడం తగ్గించేసి సో అటెంప్ట్స్ ఎక్కువగా ఎగ్జామ్స్ రాయండి. సో దాన్ని అనాలిసిస్ చేయండి. మళ్ళీ నువ్వు ఒక ఎగ్జామ్ రాసావంటే మళ్ళీ దానికి అనాలిసిస్ చేయాలి. ఓకే. సో అనాలిసిస్ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఒక క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్లో ఏదో ఒక నీకు ఒక క్వశ్చన్ రాలే, లైట్ టాపిక్లో నీకు ఒక క్వశ్చన్ రాలేదనుకుందాం. సో అప్పుడు నువ్వేం చూడాలి, ఆ సరౌండింగ్ టాపిక్ అంతా చూడు. సో మనకు అక్కడ నుండి ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది ఇంకో పేపర్లో. ఓకే. సో ఈ విధంగా సాల్వ్ చేయండి. సో ఇంకా మనం మాట్లాడదాం క్లాసెస్ అవుతున్నప్పుడు. ఓకే. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.